వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ దిశగా భారత్ EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. తిరువనంతపురంలో ప్రధాని మోడీ రోడ్ షో, అభివృద్ధి పనులు ప్రారంభం. సీట్ విచారణపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. జిల్లాలో అంగరంగ వైభవంగా యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు. యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డర్ లేయోన్ ప్రపంచ ఆర్థిక వేదిక డావోస్ 2026 సమావేశంలో భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే విముక్త వాణిజ్య ఒప్పందం అత్యంత కీలకమైన దశకు చేరుతున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాన్ని కొందరు మధ్యకాలిక చట్టంగా లేదా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా కూడా పిలుస్తున్నారు. ఆమె చెప్పినట్టుగా ఈ ఒప్పందం సాక్షాత్తు సుమారు 2 బిలియన్ జనాలను కలిగి ఉండే పెద్ద మార్కెట్ను సృష్టించి ప్రపంచ స్థాయిలో సుమారు 1/4% 25% జీడీపీని కవర్ చేస్తుందని భావిస్తున్నారు. I just came back from Paraguay where we signed a historic deal with Mercosur. Next week we will be in India for another groundbreaking agreement. And negotiations are advancing with many others who want to do business with us. These deals will open massive opportunities for our businesses. They will create jobs here in Europe. They will give us resilience and security of supply. Because the more trading partners we have worldwide, the more independent we are. And that is exactly what we need. If we take Mercosur, which I know is hotly debated in this House, the deal secures our access to raw materials our industry needs. And the benefits for European companies will be huge. Just take the automotive sector. European exports to Mercosur can rise by 20 billion euros or 200%. తిరువనంతపురం ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కలెక్షన్ బౌండ్ కేరళం రాజధాని తిరువనంతపురంలో భారీ రోడ్ షో నిర్వహించారు. తిరువనంతపురంలో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే అమృత్ భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 11 సంవత్సరాలలో ఆర్థిక సమావేశం వల్ల ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రధాని వివరించారు. ప్రధాని మాట్లాడుతూ పేదలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు, మహిళలు, మత్స్యకారులకు ఇప్పుడు బ్యాంక్ రుణాలు సులభంగా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. గతంలో గ్యారంటీ లేక రుణాలు రాకపోయినా ప్రభుత్వమే గ్యారంటీగా నిలిచి వారికి ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. विकसित भारत बनाने के लिए आज पूरा देश एकजुट होकर प्रयास कर रहा है. विकसित भारत के निर्माण में हमारे शहरों की बहुत बड़ी भूमिका है. बीते 11 वर्षों से केंद्र सरकार अर्बन इंफ्रास्ट्रक्चर पर बहुत निवेश कर रही है. പ്രിയപ്പെട്ട സുഹൃത്തുക്കളെ, വികസിത ഭാരത നിർമ്മാണത്തിനായി ഇന്ന് രാഷ്ട്രം ഒറ്റക്കെട്ടായി പരിശ്രമിക്കുകയാണ്. വികസിത ഭാരതത്തിന്റെ നിർമ്മാണത്തിൽ നമ്മുടെ നഗരങ്ങൾക്ക് വലിയ പങ്കാണ് വഹിക്കാനുള്ളത്. കഴിഞ്ഞ 11 വർഷമായി രാജ്യത്തെ നഗരങ്ങളുടെ അടിസ്ഥാന സൗകര്യ വികസനത്തിനായി കേന്ദ്ര സർക്കാർ വൻതോതിലുള്ള നിക്ഷേപമാണ് നടത്തിവരുന്നത്. सुहृदगणे, केंद्र सरकार शहर के गरीब परिवारों के लिए भी बहुत काम कर रही है. पीएम आवास योजना के तहत देश में 4 करोड़ से अधिक घर बनाकर गरीबों को दिए गए हैं. इनमें शहरी गरीबों के लिए ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు హాజరైన క్రమంలో పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టారని తెలిపారు. ఈ కేసులో కేటీఆర్ విచారణకు హాజరయ్యారని, రేవంత్ రెడ్డిని కూడా ఫోన్ ట్యాపింగ్ పై విచారించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, క్రాంతి నాయక్, ఇతర బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్లోని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరిని హరీష్ రావు నిలదీశారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కావాలనే రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న అధికారులతో సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి మాటలు, సిపి మాటలు విని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్డ్ అయ్యాక కూడా సప్త సముద్రాల అవతల తాక్కున్నా పట్టుకొస్తామని తెలిపారు. దావోస్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు పాటించడం కాదు, చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించారు. చట్ట ప్రకారం వ్యవహరించకపోతే వారిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్ లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం, రేపు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి, చట్టబద్దంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్కెళ్లి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు 10 సార్లు పిలిచినా హాజరవుతారని భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తానెప్పుడు అనైతిక పనులు చేయలేదని, తప్పులు చేయనప్పుడు భయపడాల్సిన పని లేదని అన్నారు. నేడు సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీల అమలు నుంచి అటెన్షన్ డైవర్షన్ కోసమే సిట్ విచారణ పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ రెండేళ్లలో తీవ్రంగా, ఈ రెండేళ్లే కాదు, దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఎడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి
నా పరువుకి నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సంబరాలు. నగరంలోని అర్బన్ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ ను టీడీపీ నేతలతో కలిసి కట్ చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి 43 ఏళ్లలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 43 కేజీల కేక్ ను కట్ చేసిన నేతలు. తాతకు తగ్గ మనవుడు, తండ్రికి తగ్గ తనయుడు మా యువ నాయకుడు నారా లోకేష్. అన్నా క్యాంటీన్లతో పేదలకు ఆశాజ్యోతిగా మారిన నారా లోకేష్ 43 ఏళ్లకే పారిశ్రామికవేత్తగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే యువనేతగా ఎదిగారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రపంచ పటంలో ఏపీని నిలబెడుతుంటే దాన్ని సాకారం చేస్తున్న యువనేత నారా లోకేష్ అని అన్నారు. తండ్రికి తగ్గ తనయుడు మా యువ నాయకుడు నారా లోకేష్ 43వ బర్త్డే సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకున్నారు. 43 కేజీల కేక్ కట్ చేసి అర్బన్ నియోజకవర్గ ప్రజలంతా బ్రహ్మాండంగా మా యువ నాయకుడికి బర్త్డే విషయం చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉండే అన్న క్యాంటీన్లో అయితేమి, అలాగే హాస్పిటల్లో మొత్తం అక్కడ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. 3 అన్న క్యాంటీన్లు ఉంటే 3 అన్న క్యాంటీన్లు కానీ ఈరోజు ఫ్రీగా భోజనం 3 పూట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రతి క్లస్టర్లోనూ ప్రతి డివిజన్లోనూ కేక్ కటింగ్లు పెట్టి బ్రహ్మాండంగా ఈరోజు మా యువ నాయకుడు బర్త్డే జరుపుకోవడం జరిగింది. 43 ఏళ్లకే ప్రపంచ చరిత్రలో కనువిని విధంగా ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ అయితే ఏమి, గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసి ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ అనేకమైనటువంటి విద్యా సంస్కరణలు అయితే ఏమి, ప్రపంచంలోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1లో నిలబెడుతూ ఉంటే దానికి ఎంతో సహకారం అందిస్తూ ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పేరు సంపాదించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, ప్రపంచం మొత్తం తిరిగి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. ముఖ్యంగా నిన్న విశాఖపట్నంలో ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గూగుల్ సంస్థను తీసుకొచ్చి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ పై కేసులు నమోదు చేయిస్తున్నారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రత కోసం పోలీసుల ద్వారా చేయబడుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని, అయితే ఏ రాష్ట్రంలోనూ దీనిపై బహిరంగ చర్చ జరగలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీ వేదికగా టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అని చెప్పి రకరకాల, ఇది సాక్షి పత్రికలో వచ్చింది, అదేవిధంగా ఆర్టీవీలో వచ్చింది, టెలిఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు, టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పిండ్రు. ఢిల్లీ వేదికగా చెప్పిండు. చాలా పత్రికల్లో కూడా ఇది ప్రచురితమైంది. 2025లో గత సంవత్సరం ఢిల్లీలో చెప్పిండు. మరి ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ట్యాపింగ్ కేసును, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ట్యాపింగ్ అనేది దేశ రక్షణ కోసం గోప్యంగా పోలీసులు మాత్రమే చేసే కార్యక్రమం. ఏ రాష్ట్రంలో కూడా దీని మీద చర్చ జరగడం లేదు, కేవలం తెలంగాణలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కింద కూడా ఎన్నో నిఘా సంస్థలు ఉన్నాయి, కానీ ఢిల్లీలో దీని మీద చర్చ జరగడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా దీని మీద చర్చ చేయరు. ఎందుకంటే దేశ రక్షణకు మించిన బాధ్యత ఏ ప్రభుత్వం మీద ఉండదు. కానీ 4 గోడల మధ్యలో జరగాల్సిన ఈ ట్యాపింగ్ వ్యవహారం, చట్టబద్ధంగా జరుగుతున్న ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని బజారుకి ఇచ్చిన అపఖ్యాతి ఇలా రేవంత్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాలం మారిందని గతంలో బాంబులు వేసేవారు ఉండేవారని ఇప్పుడు వేసేవారు లేరు, మట్టేవాళ్ళు లేరని అన్నారు. తాను గన్ లైసెన్స్ కోసం హోమ్ మినిస్టర్ అనితకు అనేక సార్లు లేఖలు రాశానని, నా సంగతి ఎలా ఉన్నా కనీసం ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ రెన్యూల్ కూడా చేయలేదని అన్నారు. ఎమ్మెల్యే గన్ లైసెన్స్ రెన్యూల్ కోసం లేఖ రాసినా ఇప్పటివరకు చేయలేదని, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గన్ లైసెన్స్ రెన్యూల్ చేసుకోలేని పరిస్థితి ఇప్పుడు ఉందని అన్నారు. ఇక మా కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తాడిపత్రిలో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడ్డారని, నేను అనేక రకాలుగా నష్టపోయానని, డబ్బులు పోగొట్టుకున్నానని జేసీ తెలిపారు. ఎందుకు చెప్తున్నానంటే కాలం మార్పు వచ్చింది. 3 జీపులు తుపాకులు పట్టుకొని బాంబులు ఉండి అన్నీ ఉన్నాయి. ఈ పొద్దు బాంబు లేదు, చుట్టేవాడు లేడు, వేసేవాడు లేడు. నాయనే ఎగ్జాంపుల్, నాకు ఈరోజు గన్మెన్ కూడా లేరు. నేను నా కుమారుడు రెన్యూలు పెట్టినాం. ఈ చంద్రబాబు నాయుడు ఏమంటే వద్దు, గల్లే వద్దు అంటారు. పోలీసులు నాకు అనుమానం పైనుంచి వచ్చినట్టు ఎవరిది గన్ను రెన్యూల్ చేయొద్దని. కానీ ఒకందుకు బాధ కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే నాదంటే ఇన్స్పెక్ట్ ఎమ్మెల్యేకు ప్రొటెక్షన్ ఏముండి ఒక రివ్యూలో ఇవ్వచ్చు కదా. ఇది హోమ్ మినిస్టర్ చెప్తున్నా, ఇక్కడి నుంచే నీకు 8 సార్లు లెటర్ రాసినా. ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ మీ, నాట్ టు మై గవర్నమెంట్, నాట్ టు మై గవర్నమెంట్. ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే ఫర్ నాట్ రెన్యూలింగ్ ఎ గన్ లైసెన్స్ ఆఫ్ ఎమ్మెల్యే. ఐఎమ్ సారీ. ఎవరైనా బాధపడచ్చేమో, మాకు ఉంటాయి కొన్ని బాధలు, మా సొంతానివి. నో వర్డ్. అనితమ్మా, మరి నాది తప్పు, నీది తప్పు, పోలీసులు తప్పు నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్సల్ట్ ఫర్ ఎమ్మెల్యే. అంటే వారి సొంత గన్ లైసెన్స్ రెన్యూల్ చేసుకునే పరిస్థితి. నాకేం బాధ కాదు. నా పరిస్థితి ఎట్లుంటే నా కార్యకర్త పరిస్థితి ఏంటి? నా కార్యకర్త పరిస్థితి ఏంటి? మేము ఎస్పెషల్లీ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ 5 ఏళ్ళు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడ్డారు. జైళ్లకు పోయినా కానీ బాధ లేదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తా, నేను తెలుగుదేశం కోసం కష్టపడ్డానో లేదు, కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నేను కష్టపడ్డా. అందుకే నన్ను అందరం ఎక్కించినారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద భక్తులకు ఎదురవుతున్న నిర్లక్ష్యం. అత్యంత పురాతనమైన పవిత్ర పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం పరిసరాల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఆలయానికి వచ్చిన భక్తులకు కనీస సౌకర్యాలు సరిగ్గా అందించడం లేదని ఆవేదన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదాల విక్రయ కేంద్రంలో ఎలాంటి నియమాలు పాటించడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం 9:30 గంటలు దాటినా లడ్డూ విక్రయ కేంద్రం తెరుచుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. లడ్డూలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు విక్రయిస్తారన్న సమాచారం ఎక్కడా ప్రదర్శించకపోవడంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి ఎదురు చూస్తుండగా కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదం ఇక్కడ విక్రయించబడుతున్నప్పటికీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం గమనార్హం. టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ను వివరణ కోరగా లడ్డూ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. అయితే సిబ్బందికి ఫోన్ చేసినప్పటికీ కేంద్రంలో ఎవరూ కనిపించలేదని భక్తులు తెలిపారు. ఇక ఆలయం వద్ద నిర్మించిన విశాలమైన పుష్కరిణిలో బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే నీరు నింపుతామని, మిగతా రోజుల్లో నీరు ఉంచితే అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే నిత్యం నీరు లేకపోవడం వల్ల భక్తులు స్నానానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా భక్తుల సౌకర్యాలపై సరైన దృష్టి పెట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు. నేతలు కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అభివృద్ధికి సహకరిస్తామని, తాడిపత్రి అభివృద్ధికి పాటుపడతామని మంత్రి నారా లోకేష్ బర్త్డే గిఫ్ట్ గా టీడీపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించిన జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, నాకు దేవుడిచ్చిన వరం తాడిపత్రి ప్రజలు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ దావోస్ వెళ్లడం. టీడీపీ కార్యకర్తలు అందరూ తాడిపత్రి అభివృద్ధికి పాటుపడాలి. చిల్లర మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మా కార్యకర్తల పరిస్థితి ఏంటి? తాడిపత్రిలో ప్రతి ఒక్కరూ పార్టీ కోసం 5 ఏళ్లు కష్టపడ్డారు. నేను అనేక రకాలుగా నష్టపోయాను, డబ్బులు పోగొట్టుకున్నాను. చంద్రబాబు టీడీపీ వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదు. చాలా మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గం గురించి తెలియదు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి తెలియని వాళ్ళు కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నారు. నాకు జేసీ అస్మిత్ రెడ్డి, పవన్ రెడ్డి కంటే కూడా లోకేష్ కోసం ఎంతవరకు అయినా పోరాడతానని అన్నారు. వాడి మీద అందరికన్నా బాగా పుట్టినాడు, బ్రహ్మాండంగా వాళ్ళ తాత అన్ని విధాలు ఇచ్చిపోయినాడు. కానీ ఆ రోజు కుప్పంలో యాత్రకు మొదలు పెట్టినాడు. ఈ రోజు 43 సంవత్సరాలు అనుకుంటా, 43 సంవత్సరాల బర్త్డే ఈ రోజు చేసుకుంటున్నాడు. అప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ల కింద ఎంత వయసు? 8 ఏళ్ల కింద ఎంత వయసు అబ్బాయిదే? 37 సంవత్సరాల్లో వాడు అవస్థ పడాల్సిన అవసరం లేదు. అన్నీ ఉన్నాయి. హాయిగా బయట చదువుకొని వచ్చినాడు. ఆడి కార్లు తెప్పించి కార్లు కూడా చేశాడు, 1-2 కార్లు కూడా చేశాడు. ఎక్కడైనా హాయిగా బతికిండొచ్చు. బట్ మన కోసరం, మన అందరి కోసరం ఆ రోజు అక్కడి నుంచి మొదలు పెడితే మైకులు మీకున్నారు పలమనేరులో. అది దుస్థితి అబద్ధం. బ్రహ్మాండంగా జరిగింది. నాకు పవన్ అస్మిత్ ఎంతో వీడి కోసం అందరికన్నా ఎక్కువ పోరాడతా. ఎందుకంటే దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనబడటం లేదు. దరిదాపుల్లో ఎవరు నాయకుడు కనబడటం లేదు. దావోస్ అంటాడు, వాళ్ళతో మీటింగ్ అంటాడు, వీళ్ళతో మీటింగ్ అంటాడు. మరి వాళ్ళు కష్టపడినప్పుడు, ఈ చిన్నబాబు కష్టపడేటప్పుడు మనం మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకోలేమా? విశాఖ గాజువాక ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా. పెదగంటేడ తహసీల్దార్ అమల స్థానిక నేతలు వాయిదా కోరారు. వాళ్ళ నిర్ణయం మేరకు జాయింట్ కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయడం జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు ప్రజల అభిప్రాయంను తీసుకొని ప్రభుత్వంకి నివేదిక అందిస్తాం. ఈ రోజు జరిగే కార్యక్రమం వద్ద ప్రజలు ఆందోళన చేయడంతో వాయిదా వేశాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి నిర్ణయించామో అది అందరికీ తెలిసిన విషయమే. కొంత వ్యతిరేక అనేది ఉండడం వలన అది నిలిచిపోయింది. దీనివలన ఎవరైతే అక్కడ వచ్చి మన లీడర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా జేసీ గారు ఈవినింగ్ పిలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం అన్నది జరిగింది. సో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మాకు ఇంకొక డేట్ అన్నది ఇవ్వండి, ఆ రోజున మేము వచ్చి మా ఒపీనియన్ అన్నది తెలియజేస్తామని చెప్పారు. సో కాబట్టి జేసీ గారు కూడా దానికి ఒప్పుకున్నారు. ఫర్దర్గా ఇంకా ఒక డేట్ అన్నది పొల్యూషన్ బోర్డు వాళ్ళతో మాట్లాడి ఇంకొక డేట్ అన్నది అలౌట్ చేయడం అన్నది జరుగుతుంది. ఆ రోజున వచ్చి ఏమైతే జేసీ గారు చెప్పేది ఏంటంటే, ప్రజలు ఏమి చెప్తారో అదే రికార్డ్ చేసి గవర్నమెంట్ నోటీస్లో పెడతాము. మేము ఏదైతే పెట్టామో అది కూడా పబ్లిష్ చేస్తాము. సో దీనిలో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ సహకరించండి. మీరు ఏం చెప్పాలన్నా కూడా నెక్స్ట్ హీరింగ్ ఏదైతే ఉందో దానిలో మీరు చెప్పినట్లయితే మేము అది గవర్నమెంట్ నోటీస్లో పెడతాము అనేసి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ డేట్ అన్నది కమ్యూనికేట్ చేస్తారండి, పొల్యూషన్ బోర్డు వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. అక్కడ నుంచి మనకు రాగానే అన్ని నోటీస్ బోర్డులో తర్వాత పేపర్ వాళ్ళకు కూడా మనం ఇన్ఫామ్ చేస్తాము. ఆ రోజున ప్రజలు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చెప్తారో అది మనం రికార్డ్ చేసి పంపించడం అన్నది జరుగుతుంది. అది డిసైడ్ చేస్తారు. మ్యాక్సిమం ప్రాబబ్లీ 2 వీక్స్ 15 డేస్ టైం ఉంటుంది అని అన్నారు. అది అఫీషియల్గా మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి రావాలి. ఈరోజు వాయిదా పడిందంటే మీరు చూసారు, జేసీ గారు ఇక్కడ నియర్లీ 4 అవర్స్ వెయిట్ చేశారు. ఏ టైంకైనా వచ్చి మాట్లాడదాం పబ్లిక్తో అని.
సో పబ్లిక్ అప్పటికే కొంచెం చైర్స్ విసిరేయడం, టెంట్లు చింపేయడం, కొంత అగ్రెసివ్గా వాళ్ళు బిహేవ్ చేయడం వలన ఇది అవ్వలేదు. ఈవెన్ అప్పటికి కూడా 1 గంట అప్పుడు కూడా అక్కడ ఉన్న పబ్లిక్తో మాట్లాడతానని అన్నారు సార్. కాకపోతే అక్కడ కండిషన్ అన్నది అవుట్ ఆఫ్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి మరి ఇంకా అలౌ చేయలేదు. వరంగల్ జిల్లా నర్సంపేటలో పేరింటి ఆడపిల్లలకు వరప్రదాయినిగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్కులు పంపిణీ జరిగింది. శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సిటిజన్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేదని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ హరిబాబు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి పెళ్లి చేసుకున్న మహిళకు ఆసరాగా 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఉన్న ప్రభుత్వం కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తూ తులం బంగారం కూడా ఇస్తామని వాగ్దానం చేశారు. గత 2 సంవత్సరాలు జరిగింది. ఏ ఒక్కరికి కూడా తులం బంగారం ఇచ్చిన వాగ్దానాలు లేవు. ఇదే కాకుండా వారి గ్యారంటీలలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకు 18 సంవత్సరాలు కలిగి ఉన్న వారి అందరికీ 2,500 రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. అది కూడా 2,500 రూపాయలు ఒక మహిళకు కూడా మంజూరు చేయని ప్రభుత్వం ఇది. ఇదే కాకుండా చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. అది కూడా 2 సంవత్సరాలు అయితే ఏ ఒక్క మహిళకు కూడా వర్తించింది లేదు. ఇలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వాళ్ళ మీద కూడా నిలబడని ప్రభుత్వం ఈ గ్యారంటీలు ఈ వాగ్దానాలు చెప్పడం ఎందుకంటే ఇవన్నీ చెప్పినచో నెరవేర్చి చూపించాలి. ఏనాడు ఈ ప్రభుత్వం ఈనాడు మంజూరు చేస్తారనేది కూడా నమ్మకం లేదు. హాస్పిటల్లో డెలివరీ అయిన ప్రతి ఒక్క మహిళలకు కేసీఆర్ కిట్ అనేది ఇచ్చి అది కూడా వారికి 3,000 రూపాయల చొప్పున కూడా వారు డెలివరీ అవ్వడానికి ఆసరాగా 3,000 రూపాయలు ఇచ్చారు. అవి కూడా కేసీఆర్ కిట్ లేదు, మంజూరు అనేది 3,000 రూపాయలు. ఇలాంటి ఎన్నో ఉండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్నో ఇచ్చారు. అలాంటి ఏమీ లేకుండా ఇలాంటి వాటర్ కబుర్లు చెబుతూ ఈ ప్రభుత్వం గడుపుతుంది. అదే కాకుండా ఇప్పుడు నిరుద్యోగులకు ఆటో తోడుకునే వాళ్ళకు కూడా 500 రూపాయలు ఇస్తామన్నారు. అవి లేవు. 5 లక్షల రూపాయలు వారికి ఇస్తామన్నారు. అవి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో మాటలు తప్ప మాటలు తప్ప ఇలాంటి ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చుకోరని అందరి జనాలందరికీ తెలిసిపోయింది కూడా. రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తేనే ఇవన్నీ మనకు అనుకునే విధంగా మన పేద ప్రజలకు అందరికీ అనుకూలంగా మన కేసీఆర్ గారు ఉంటేనే అన్నీ అమలు జరుగుతాయని అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వము మహిళల పట్ల అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది మహిళలకు వాగ్దానాలు ఇచ్చి. కళ్యాణ లక్ష్మి అనే చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు మాధవరెడ్డి గారు. తులం బంగారమే ఎడిపోయింది మహిళలకి. పేదింటి ఆడబిడ్డకు తులం బంగారం ఎంత ఆసరవుతుంది ఒక్కొక్క ఆడబిడ్డకి. అలాగే 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు నెలకి 2,500 ఇస్తామని చెప్పి అక్కకు, చెల్లికి, అమ్మకు, కుటుంబంలో ఎందరు ఉంటే అందరికి ఇస్తామని చెప్పి అవి కూడా ఆ వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో ఓట్స్ కోసం వస్తున్నారు. మా మహిళల పట్ల ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఒక్కటి నెరవేర్చాలని కోరుకుంటున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.